మేడారం జాతర సమ్మక్క సారక్క జాతర, దాన్ని మినీ కుంభమేళా అంటారు. గంత పెద్ద జాతర లక్షల మంది పోతారు. ఈ కరోనాలో కూడా తెలంగాణలోని బీదా బిక్కి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఒక 5-6 రాష్ట్రాలకు వెళ్ళి భక్తులు ఎంతోమంది లక్షల మంది ఆడికి వస్తారు. అట్లాంటి జాతరకు 2.5 కోట్లు ఇచ్చిన వాళ్ళు, 2.5 కోట్లు. అదే మరి ఉత్తరప్రదేశ్లో ఉండే కుంభమేళాకేమో 375 కోట్లు. మేము అందులో 10% కూడా వనికిరాము. మనం ఆడికేమో 375 కోట్లట, మనకేమో ముష్టేసినట్టు బిచ్చమేసినట్టు 2.5 కోట్లట. ఇదేనా నీతి? ఇది మినీ కుంభమేళా. ఇంకా ఆయన్నే అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా నోట్లకెళ్ళి, ఇది మినీ కుంభమేళా అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తాడు. మరి మినీ కుంభమేళా అయితే అసలు కుంభమేళాకు 375 కోట్లు ఇస్తే మనకు కూడా ఇవ్వచ్చు కదా 100 కోట్లు. ఏమైనా వస్తుందా నీకు? గది కూడా శాత కాదు. ఇల్లు మంత్రి ఒక ఆయన. ఇదే కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక IIIT కావాలి అని చెప్పి పోరాటం చేసిండు, పార్లమెంట్లో నిలబెట్టిండు. ఇక ఇచ్చినట్టే చేసిండు రాకరికి, కానీ మళ్ళీ ఎగగొట్టిండ్రు. మరి ఇవాళ బండి సంజయ్ ఉన్నాడు. నేను అడుగుతున్న బండి సంజయ్ గారు, మా తెలంగాణ విద్యార్థుల తరపున అడుగుతా ఉన్నా, ఈ 7.5-8 ఏళ్లలో మీ 7.5 పాలనలో నీ ప్రభుత్వం, నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన విద్యా సంస్థలు ఎన్ని? ఒక్కటన్ని ఇచ్చిండ్రా? భారతదేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. తెలంగాణకు ఎన్ని ఇచ్చిండ్రు ఎరికేనా మీకు? గుండు 0. భారతదేశం మొత్తంలో 8 కొత్త IIMలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని ఇచ్చిండ్రు ఎరికేనా? తెలంగాణకు గుండు 0. భారతదేశం మొత్తంలో 87 నవోదయ పాఠశాలను మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? ఎన్ని? భారతదేశం మొత్తంలో 16 IITలు మంజూరైనాయి. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? మన కరీంనగర్ ఎంపీ ఎన్ని తెచ్చిండో ఎరికేనా? గుండు 0. మళ్ళీ వీడికి వచ్చి మాత్రం బండి పోతే బండి ఫ్రీ, గుండు పోతే గుండు ఫ్రీ. ఇదే ఈ పిచ్చి డైలాగులు, పిచ్చి మాటలు తప్ప దేనికి వనికిరాని పిచ్చి ప్రేలాపనలు, ఫాల్తు మాటలు, ఫాల్తేశాలు తప్ప పనికి వచ్చి ఒక్క పని చేయడు. అన్ని బక్వాస్ మాటలు, ఒక్కటంటే ఒక్కటి. అందుకే బీజేపీ అంటే నమో అంటే ఏంటిది? నమ్మించి మోసం చేసేవాడు. బీజేపీ అంటే కూడా కొత్త పేరు పెడదాం. ఇక బీజేపీ అంటే బక్వాస్ జాదా పార్టీ. లొల్లి ఎక్కువ, బక్వాస్ ఎక్కువ తప్ప పని 0. ఏం చేసిండ్రయ్యా తెలంగాణకి 8 ఏళ్లలో అంటే ఒక్కడు చెప్పడు. ఒక్కడంటే ఒక్కడు చెప్పడు. ఒక కాలేజీ ఎందుకంటే చెప్పడు. ఒక పరిశ్రమ ఎందుకు దేవంటే చెప్పడు. మా సిరిసిల్ల నేతన్నకి ఎందుకు సహకారం చేయమంటే చెప్పడు. ఎములాడ రాజన్నకో, యాదాద్రికో, భద్రాచలం రాముల వారికో వాళ్లకు ఎందుకు సాయం చేయమంటే, ఒక ఆలయానికి ఎందుకు సాయం చేయమంటే దానికి సమాధానం ఉండదు. మీదికెళ్ళి బట్టలు తీసుకుంటారు ఏమన్నంటే మేము హిందుత్వ పార్టీ. మరి హిందుత్వ పార్టీ అయితే నువ్వు డెవలప్ చేయి, నేను వద్దనరా? మా ఎములాడ రాజన్నకు మనం ఎట్లయితే యాదాద్రి చేసినామో బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎములాడ యాదన్నకు బండి సంజయ్కి దమ్ముంటే 1000 కోట్ల ప్యాకేజ్ తీసుకురా. నీ దమ్మెందో మా దమ్మెందో చూద్దాం. చేతనైతే చేయ పని, అది చేయరాదు. వీడికి వచ్చి డైలాగులు మాత్రం ఇక బీభత్సమైన డైలాగులు. ఇప్పుడే రమేష్ అన్న చెప్పిండు, వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుడే కౌన్సిలర్ ఓడి చేసి ఆయనతో ఓడిపోయిండు. ఇక వాళ్ళు కూడా మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు. అందుకే ఈ అడ్డిమారి గుడ్డి ఎంపీలు ఎవరైతున్నారో అడ్డిమారి గుడ్లే గెలిచిర్రు వాళ్ళు. ఆ రోజు నిజంగా మనం పట్టించుకోలేదు చక్కగా. వినోదన్న పోటీ చేసినాడు 2018లో మనందరం కొద్దిగా లైట్గా తీసుకున్నాం వాస్తవం చెప్పానంటే. అవునా కాదా? గెలిచిపోయినాం ఏమున్నది, మనం మొత్తం 7 అసెంబ్లీలు మనమే గెలిచినాం. రసమై బ్రహ్మాండమైన మేయాడితో గెలిచిండు, రమేష్ అన్న పెద్ద మేయాడితో గెలిచిండు, నేను కూడా మంచిగానే గెలిచిన, రవణ మంచిగానే గెలిచిండు, అందరం జోర్దార్ గెలిచినాం. 7 మనమే ఉన్నాం, ఏమైతే అనుకున్నాం. కానీ వాళ్ళు ఒక చిన్న మాట, కేసీఆర్ గారు యథాలాపంగా అన్నాడు. ఆ మాట కూడా ఏ ఉద్దేశం లేదు, తప్పు ఆలోచన లేదు. ఆయనకు మించిన హిందూ అయితే ఎవరు లేరు. ఒక మాట యథాలాపంగా అన్నాడు, తెలంగాణ భాషలో మాట్లాడుకుంటా, ఈ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. ఇక దాన్ని ఊరూర ఫ్లెక్సీలు పెట్టి పొట్టగాళ్ళని రెచ్చగొట్టి ఆగమాగం చేసి హిందువులను తిట్టిండు కేసీఆర్, హిందువులను తిట్టిండు కేసీఆర్. ఒక చిన్న మాటకు ఇంత కథ చేసిండు. మరి మనం ఎంత కథ చేయాలి? 8 ఏళ్ల నరేంద్ర మోడీ మోసాలు, ఈ 8 ఏళ్ల వాళ్ళ వివక్ష, ఈ 8 ఏళ్ళు వాళ్ళు మన మీద పట్టిన కక్ష, 8 ఏళ్ళు వాళ్ళు మనను సవతి తల్లి మాదిరిగా సాధిస్తున్న తీరు, ఇవన్నిటిని ఊరూర వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మరి చెప్పాలనా వద్దా? ఖచ్చితంగా బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టవలసిన బాధ్యత మా గులాబీ సైనికులదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరం కొట్లాడదాం, ఎవరి స్థాయిలో వాళ్ళు కొట్లాడదాం. పార్లమెంట్ల, అసెంబ్లీల, మండల పరిషత్ల, జిల్లా పరిషత్ల ఎక్కడికక్కడ తుర్పరపడదాం. ఎక్కడికక్కడ వాళ్ళ దుర్నీతిని
వాళ్ళ వివక్షను, వాళ్ళ చండాలమైన పద్ధతులను తప్పకుండా ఎండగడదాం. ఎక్కడికక్కడ ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడదాం. గులాబీ పార్టీ ఉన్నది కిందికెళ్ళి మీ దాకా 119 ఎమ్మెల్యేలు ఉంటే 105 ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళే ఉన్నారు. 17 + 7 24 ఎంపీలు ఉంటే అందులో 16 మంది ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారంటే టాప్ టు బాటం గల్లీ టు ఢిల్లీ మనమే ఉన్నాం. మరి అంతా కిందికెళ్ళి మీ దాకా మనమే ఉండి వాడెవడో అవలగాడు ఒక మాట అనగానే, వీడెవడో బేకూఫ్గాడు ఒక బిత్రి మాట మాట్లాడంగానే బెదిరిపోదాం, ఆగమైపోదామా? మహానాయకుడు కేసీఆర్ గారిని ఎవడన్నా ఒక మాట అంటే ఊకుందామా, దవడ వలగొడదామా? ఆలోచన చేయండి. మొన్న జనగామలు ఇట్లే అడ్డంగా మాట్లాడితే రోడ్డు మీద పొట్టు దన్నిండ్రు, ఆర్మూర్లో పొట్టు దన్నిండ్రు. ఇక్కడ కూడా నేను బీజేపీ నాయకులకు చెప్తున్నా, హద్దులు దాటితే తప్పకుండా బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వస్తే సిరిసిల్ల గడ్డ మీద కూడా చైతన్యం చూపెడతాం, తప్పకుండా చూపెడతాం. ఎందుకంటే ఓపికగా చూస్తున్నాం, మీ అడ్డగోలు మాటలు భరిస్తున్నాం. మీరు అడ్డంగా మాట్లాడినా ఇన్ని రోజులు పడ్డాం, కానీ ఈ కాడికే లూకోము. మా నాయకుడిని కానీ ఒక్క మాట అంటే తెలంగాణ సాధించిన మహానుభావుడు, 60 ఏండ్ల తెలంగాణ గోస తీర్చిన మహానాయకుడు కేసీఆర్ని ఒక్క పొల్లు మాట ఎవడన్నా మాట్లాడితే ఎక్కడి వాళ్ళం అక్కడ ఒక్కొక్క కేసీఆర్ లాగా ఫిరంగులై గర్జించాలి, తప్పకుండా ఇరుసుకపడాలి. ఊకోవద్దు. ఈ కాడి నుంచి మాత్రం ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ప్రెస్లో మాట్లాడాలి, 10 మంది కూర్చున్న కాడ మాట్లాడాలి. ఏం తక్కువ చేసిండా ఆ కేసీఆర్ అని అడగాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.